ఇక దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు. రాజుగారు ఎవరు అని అడుగుతారు. మీ ఇంట్లో దొంగ బంగారం ఉందని మాకు సమాచారం ఉందని ఎస్ఐ చెప్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజుగారు షాండి అనే స్మగ్లర్ దగ్గర 2,00,00,000 విలువైన దొంగ బంగారం కొన్నారని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్తారు పోలీసులు. నెల క్రితం అతను మీ ఆఫీస్‌కి వచ్చినట్టు మాకు తెలుసు అని ఎస్ఐ చెప్తాడు. దీనికి రాజు సమాధానమిస్తూ, అవును, వాడు ఆఫీస్‌కి వచ్చాడు. దొంగ బంగారం సప్లై చేస్తానని అంటే వాడిని కొట్టి పంపించాను. అంతే తప్ప నేను ఇలాంటి పనులు చేయలేదని రాజు చెప్తాడు. దీంతో పోలీసులు షాండిని అక్కడికి పిలుస్తారు. వాడు రాజుని చూపిస్తూ, అవును సార్, ఈయనే నా దగ్గర బంగారం కొన్నాడని అబద్ధం చెప్తాడు. అపర్ణ, ఇంద్రాదేవి తమ కొడుకు అలాంటి వాడు కాదని ఎంత చెప్పినా పోలీసులు వినరు. సెర్చ్ వారెంట్ ఉందని చెప్పి ఇల్లంతా వెతకడం ప్రారంభిస్తారు. పోలీసులు ఇల్లంతా గాలించినా ఏమీ దొరకదు. కానీ చివరగా బయట ఉన్న రాజు కారును తనిఖీ చేస్తారు. రాహుల్ ముందు రోజు రాత్రి ప్లాన్ ప్రకారం ఆ కారు డిక్కీలో దొంగ బంగారం ఉన్న బ్రీఫ్ కేస్ పెట్టి ఉంటాడు. పోలీసులు ఆ బ్రీఫ్ కేస్ తీయగానే అందరు గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. అందులో నిండా బంగారం ఉంటుంది. నీ కార్లో ఇంత గోల్డ్ ఎలా వచ్చింది రాజ్ అని పోలీసులు ప్రశ్నిస్తారు. రాజ్ దగ్గర సమాధానం ఉండదు. వెంటనే పోలీసులు రాజుకు బేడీలు వేసి అరెస్టు చేస్తారు. కళ్ళ ముందే భర్తను పోలీసులు తీసుకెళ్తుంటే కావ్య తట్టుకోలేకపోతుంది. నా భర్త ఈ తప్పు చేయలేదు అని వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. రాజ్ అరెస్ట్ అవ్వడం, కుటుంబం మొత్తం అతలాకుతలం అవడంతో కావ్య మానసిక ఒత్తిడికి గురవుతుంది. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలవుతాయి. అటు రాజు జైలు పాలు కావడం, ఇటు కావ్య ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో దుగ్గిరాల కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోతుంది. రాజు జైలుకు వెళ్లడంతో కావ్యకు పురిటి నొప్పులు వస్తాయి. ఆసుపత్రిలో కావ్య కండిషన్ సీరియస్ అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. మరోవైపు రాజ్‌కు బెయిల్ రావడానికి 2 రోజులు సమయం పడుతుందని తండ్రి చెప్తాడు. కావ్యకు వెంటనే ఆపరేషన్ చేయాలని అంటున్నారని, లేదంటే తల్లి, బిడ్డ ఇద్దరికీ డేంజర్ అంటున్నారని చెప్పడంతో రాజు కంగారు పడతాడు. మరోవైపు తన భర్త లేనిదే ఆపరేషన్ చేయించుకోనని కావ్య మండిపడుతుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రాహుల్ వేసిన ఈ ప్లాన్ నుండి రాజు ఎలా బయటపడతాడు, కావ్య 12 బిడ్డకు జన్మనిస్తుందా లేదా అనే విషయము రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.